ఈరోజు కోరుట్లపట్నంలో గత 5 రోజుల క్రితం జరిగినటువంటి అటెన్షన్ డైవర్షన్ కేసులో ముగ్గురు నేరస్తులను పట్టుకోవడం జరిగింది. గత 5 రోజుల క్రితం సిరికొండకు సంబంధించినటువంటి అల్లె భగీరథ సాయిబాబా టెంపుల్కి వచ్చి అక్కడ సాయిబాబా దర్శనం చేసుకున్న అనంతరం తిరిగి బస్టాండ్లో సిరికొండ బస్టాండ్ బస్ కోసం వెయిట్ చేస్తున్న క్రమంలో ఒక పర్సన్, ఒక గుర్తు తెలియని వ్యక్తి నా దగ్గరకు వచ్చేసి పెన్షన్ వస్తుందా అని చెప్పేసి అడిగి, అమ్మ నీకు పెన్షన్ 4,000 రావాలి, 2,000 ఎందుకు వస్తుంది, గవర్నమెంట్ 4,000 ఇస్తుందని చెప్పేసి ఆమెకు మాయమాటలు చెప్పి నీకు 4,000 ఇప్పిస్తా, బ్యాంక్ దగ్గర పోయి మనం ఫోటో దిగాలని చెప్పేసి కొద్దిసేపు ఆమె తెలిసిన వ్యక్తిలా ఆమెతో మాటలలో పెట్టే వరకు తను ఎవరో తెలిసిన వ్యక్తి అని అతన్ని నమ్మి అతని వెంట బ్యాంక్ దగ్గరికి వెళ్ళింది. అనంతరం బ్యాంకుకు ముందర మెడలో ఉన్న బంగారు చైన్ ఉంటే తనకు పెన్షన్ రాదని చెప్పేసి బంగారు చైన్ తీయాలని చెప్పేసి ఫోటో కోసం ఆమెను చెప్పే వరకు అతని మాటలు నమ్మి బంగారం చైన్ ఏదైతే ఉందో అతనికి తీసివ్వడం జరిగింది. అనంతరం ఆ బ్యాంకు దగ్గర ఉన్నటువంటి ఆమెను అక్కడే ఉంచి లోపలికి వెళ్ళి మేనేజర్ గారితో మాట్లాడుస్తా అని చెప్పేసి ఆ బంగారం చైన్తో అక్కడ నుంచి దొంగ పారిపోవడం జరిగింది. ఆమె ఇచ్చినటువంటి సమాచారం మేరకు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ముందుగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో మేము అతన్ని గుర్తించి అతను పాత నేరస్తుడు అయినటువంటి అల్లె కృష్ణగా గుర్తించి ఇమీడియట్గా ఒక టీంను ఫామ్ చేసి ఆ టీంకి ఇన్ఛార్జ్గా ఎస్ఐ కోరుట్ల చిరంజీవి గారిని పెట్టి అతనితో పాటు బండి గట్టు శ్రీను తర్వాత పురుషోత్తం ఇద్దరు కానిస్టేబుల్ని అసిస్ట్గా ఇవ్వడం జరిగింది. దాదాపు వారు 3 రోజులు కష్టపడి ఆ దొంగతనానికి సంబంధించినటువంటి అనాలిసిస్ చేసి ఈరోజు మళ్ళా ఏదైతే ఆ టీం ఉందో ఆ టీం మళ్ళీ ఈరోజు వాళ్ళు దొంగతనం చేయడానికి వస్తే వాళ్ళని చాలా శక్యంగా పట్టుకోవడం జరిగింది. ఏదైతే దొంగతనంలో సొత్తు కోల్పోయినటువంటి బంగారపు చైను ఏదైతే ఉందో దాన్ని ఈరోజు మేము రికవరీ చేసుకోవడం జరిగింది. అది దాదాపుగా 24 గ్రాములు బంగారపు చైను, దాన్ని వర్తు 3 లక్షల రూపాయలు వర్తు ఉంటుంది. ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఎవరైనా ఎటువంటి మాటలు కానీ ఏదైనా చెప్పినట్లయితే వారి మాటలు నమ్మి ఎవరు కూడా ఫోటో తీయడానికి కానీ అట్లాంటి కానీ బంగారు చైన్ తీసివద్దని చెప్పేసి విజ్ఞప్తి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.